హలో నమస్తే. ఈ సర్వేలు పేరుతోటి ఆంధ్రప్రదేశ్ సచివాలయం నుంచి మా అందరికి కాల్ చేస్తున్నారంటే మా అందరికంటే ఆంధ్రప్రదేశ్ సిటిజన్స్‌మే. అంటే నాకు కూడా ఎందుకంటే మేము సిటీలో ఉన్నా కూడా మా అడ్రస్‌లు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఏమేంటి మొత్తం ఏదైతే ఒక సిటిజన్ ఆంధ్రప్రదేశ్ సిటిజన్‌కి ఏమేమైతే ఉండాలో అవన్నీ విలేజ్‌లోనే ఉన్నాయి. ఊరికే పేరుకి సిటీలో ఉన్నాం అంతే. ఓకే. కాబట్టి మేము కూడా ఆ విలేజ్‌కి సంబంధించినటువంటి మెంబర్స్‌మే కాబట్టి సచివాలయం నుంచి మాకు ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసి ఓటీపీలు అడుగుతున్నారు. ఎందుకంటే ఏం చేస్తున్నారండి ఓటీపీలు అడుగుతున్నారు మమ్మల్ని అంటే ఏదో 4P సర్వే చేస్తున్నాం. ఏం 4P సర్వే చేస్తున్నారంటే ఇప్పుడు మా గ్రామంలో ఏదో సర్వే చేస్తున్నారట. సచివాలయ ఆఫీస్ నుంచి నాకు కాల్ చేశారు. సార్ ఓటీపీ చెప్పండి. నేను ఎందుకు ఓటీపీ అని అంటే ఇదిగో సర్వే చేస్తున్నాము సార్, మీరు ఎక్కడో ఉన్నారు అన్నారు. సర్వే ఏంటంటే 4Pకి సంబంధించినటువంటి సర్వే అంట. సరే సర్వే చేస్తే చేశారు. ఇప్పుడు ఒక విలేజ్లో వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళలో ఎంత చదువుకున్నారు, ఏం ఉద్యోగాలు చేస్తున్నారు, ఇన్కమ్ ఎంత వస్తుంది, లేదంటే ఏమంటారు రేషన్ కార్డు ఉందా, వైట్ రేషన్ కార్డా, లేదంటే మామూలు నార్మల్ రేషన్ కార్డు ఉందా, వాళ్ళలో ఎవరికి ఫ్రీగా ఈ యొక్క గ్యాస్ సిలిండర్ వస్తుంది, ఎవరు చదువుకుంటున్నారు, ఎవరు పిల్లలకి డబ్బులు పోతున్నాయి, ఇవన్నీ మీరు సర్వే చేయడానికి మా మొబైల్ ఓటీపీకి సంబంధమైన నాకు ఇప్పటికీ అర్థం కాలే. మొబైల్ ఓటీపీ వస్తుంది ప్రతి సర్వేకి. మొబైల్కి ఓటీపీ వచ్చింది సార్, పంపించండి. పంపించడంలో పెద్ద ప్రాబ్లం లేదు. మేబీ దేర్ డిజిటలైజింగ్ అంటే ఎందుకు మొబైల్కి ఓటీపీ వస్తుందంటే మన పర్మిషన్ లేకుండా మన డేటాని ఆ యాప్లోకి పోకుండా ఉండటానికి పగడ్బందీగా పెట్టినప్పుడు దాన్ని పాజిటివ్గానే తీసుకోవచ్చు. ఓకే, ది మొబైల్ యాప్ మనకు ఓటీపీ వస్తుందంటే దట్ మీన్స్ దట్ వీఆర్ ఆథెంటికేటింగ్ దట్ ద ఇన్ఫర్మేషన్ దే ఎంటర్డ్ ఇన్ ద సర్వే ఈస్ ఇన్ అవర్ నాలెడ్జ్ అని ఆ ఎయిమ్ తోటి వాళ్ళు ఓటీపీ పంపిస్తున్నారు. అది పాజిటివే అనుకోండి. అంత అవసరమా అంటే నేను అది ఓకే, అది రాసుకొని పోవడానికి ఇదంతా ఎందుకు? ఇప్పుడు మొబైల్ గతంలో ఇట్లానే వాళ్ళు సర్వేలు చేస్తుంటే వాలంటీర్లు సర్వేలు చేస్తున్నారు. ఎవరింట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళలో వితంతువులు ఎంతమంది ఉన్నారు, భర్త లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూసుకొని వాళ్ళని ఎత్తుకొని పోయి వాళ్ళని ఎక్కడెక్కడో అమ్మేస్తున్నారు ఆడపిల్లల్ని అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఏకంగా మొబైల్కి ఓటీపీలు పంపిస్తున్నారు కదా మీరు అనేది. ఇప్పుడు అంత పెద్ద ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ రైట్. మొబైల్ ఓటీపీస్ అంటే మెజారిటీ ఆఫ్ హ్యాకర్స్ దే ఆర్ యూజింగ్ ఓటీపీస్ ఓన్లీ. సో ఎంత తక్కువగా ఓటీపీలు పంపించి ఎంత తక్కువగా మొబైల్కి కనెక్ట్ చేస్తే అంత మంచిది. అదర్వైజ్ ఇట్ ఈస్ హెరాస్మెంట్. నాట్ ఓన్లీ హెరాస్మెంట్, ఇట్ ఈస్ బ్రీచ్ ఆఫ్ ప్రైవసీ నా ఉద్దేశం ప్రకారం. ఇవన్నీ చేస్తారు. చివరికి రేషన్ కార్డు దగ్గర కూడా నువ్వు ఆధార్ కార్డుకి అటాచ్ చేస్తున్నారు. ఒక చిన్న స్కీమ్కి కూడా ఆధార్ కార్డుకి అటాచ్ చేస్తున్నారు. ఇవన్నిటికీ అటాచ్ చేస్తున్నారు. ఒకటి మాత్రం ఆధార్ కార్డుకి వీళ్ళే కనెక్ట్ చేయట్లే, లింక్ చేయట్లే. అదే ఓటు ఉందే, ఓటుని మాత్రం ఆధార్ కార్డుకి లింక్ చేయట్లే. ఇక్కడ కేంద్రంలో చేయట్లేదు, రాష్ట్రంలో చేయట్లేదు. ఎందుకో మరి ఆ ఓటుకి ఎందుకు ఈ యొక్క ఆధార్ కార్డుకి లింక్ చేయట్లేదు అనేది ఇంకా అది చేసిన రోజు ఆధార్ కార్డుని ఓటుకి లింక్ చేసిన రోజు ఓడిపోయే వాళ్ళందరూ గెలుస్తారు, గెలిచే వాళ్ళందరూ ఓడిపోతారని వాళ్ళకి తెలుసు. కాబట్టి చేయట్లే అంతే. మరి లేకపోతే ఏంటంటే ప్రతిదానికి మీ మొబైల్ యాప్ల్లో మా డేటా ఎంటర్ చేసిన ప్రతిసారి మొబైల్ యాప్లు వస్తున్నాయి, ఓటీపీలు వస్తున్నాయి. అదేందాయి అంటే ఇది ఒక డిజిటలైజ్డ్ పోతుంది సార్, డిజిటల్గా వెళ్ళాలి, ఆధార్కి లింక్ అయిందని చెప్తుంటారే. ఓటు వేయడానికి మాత్రం అది ఎవరో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక అతని పేరు మీద 48 ఓట్లు పడ్డాయి. అంటే ఒకే వ్యక్తి పేరు మీద 48 చోట్ల అతని అడ్రస్లు ఫేక్ అడ్రస్లు పెట్టుకొని ఓట్లు వేస్తారు. గవర్నమెంట్ షుడ్ రీథింక్ అండ్ దిస్ ఇస్ చూడండి. ఇది ఒకటేదో ఇంకొక సర్వేతో చేస్తున్నారట. ఏంటంటే ఎంఎస్ఎంఈలపై బాధుడుకు కసరత్తు. అంటే ఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఎంఎస్ఎంఈలు, వీటిని కూడా సచివాలయంలో సర్వేలు చేస్తున్నారట. అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, మైక్రో బిజినెస్ చేసేవాళ్ళు, స్మాల్ బిజినెస్ చేసేవాళ్ళు, మీడియం బిజినెస్ చేసేవాళ్ళు, ఎంటర్ప్రైజులు,
ఈ ఎంఎస్ఎంఈలకు సంబంధించినట్టు సర్వే చేస్తున్నారు. ఎందుకు సర్వే చేస్తున్నారంట? ఈ సర్వేని జిఎస్టీ పెంచుతారేమోనని రూమర్ అక్కడ. ఎందుకంటే గతంలో 1 నెల క్రితం జిఎస్టీ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలెక్షన్లో ఫెయిల్ అయింది. జిఎస్టీ కలెక్షన్లో ఆ పక్కనున్న పాండిచ్చేరి కంటే దారుణంగా పడిపోయింది అని చెప్పేసి మన గతంలో నేను కూడా మాట్లాడిన దాని మీద. పాండిచ్చేరిలో దారుణంగా పడిపోయిందని. ఇప్పుడు దాన్ని రికవర్ చేసుకోవడానికి వీళ్ళు ట్యాక్స్లు వేయడానికి సిద్ధపడుతున్నారా అని చెప్పి రూమర్, భయం. అది నోటిఫికేషన్ వచ్చేంతవరకు తెలియదు నిజంగా జిఎస్టీ పెంచుతారా లేదని. అండ్ మోర్ ఓవర్ జిఎస్టీ వీళ్ళు ఎలా వేస్తారు, జిఎస్టీ ఎంత అనేది నిర్ణయించాల్సింది మరి కేంద్ర ప్రభుత్వాలు కదా. మరి వీళ్ళు మరి లోకల్ జిఎస్టీని యాడ్ చేస్తారేమో మనకైతే తెలీదు. ఎస్జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ అని ఒకటి ఉండేది, ఆ ఎస్జిఎస్టీని ఏమైనా ఇంక్రీజ్ చేస్తారో మనకైతే తెలీదు. జిఎస్టీ కలెక్షన్లో ఫెయిల్ అయ్యారంటే అర్థం కట్టేవాడి మీద మళ్ళీ భారం వేసి మళ్ళీ రికవర్ చేయమని కాదు అర్థం. ఎగనామం పెట్టేవాడి దగ్గర రికవర్ చేయమని అర్థం. ఎవరైతే జిఎస్టీ కట్టకుండా దొంగ బిల్లులు సృష్టించి లేదంటే బిల్లు లేకుండా అమ్మేసి బిల్లు లేకుండా వ్యాపారం చేసి జిఎస్టీ కలెక్షన్ తగ్గిందంటే అర్థం ఏంటి? నువ్వు బిల్లు ఇవ్వకుండా దొంగ వ్యాపారం చేస్తున్నావని అర్థం. వ్యాపారాలు ఇన్నున్నాయి, ప్రైస్ తగ్గించాలి, 18% మీ సార్ నాకు 18% నేను జిఎస్టీ కట్టలేను, నాకు వితౌట్ బిల్ ఇవ్వు అంటే వితౌట్ బిల్ ఇస్తే జిఎస్టీ పడదు. ఇట్లా దొంగ వ్యాపారం చేసే అవకాశం ఉంది కదా. దాన్ని కంట్రోల్ చేయకుండా ఆల్రెడీ నిజాయితీగా జిఎస్టీ కట్టేవాడి మీద నువ్వు భారం వేస్తే అది ఈ యొక్క కంపెనీలకి భారం అయిపోయింది కదా. ముఖ్యంగా ఈ ఎంఎస్ఎంఈలకు సంబంధించి మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజులకు సంబంధించి వాటి మీద జిఎస్టీ ట్యాక్స్లు వేయటం అనేది దిస్ బికమ్స్ ఏ బిగ్గెస్ట్ బ్లండర్ ఐ థింక్. ఒకవేళ నిజంగా గవర్నమెంట్ ఆ యాంగిల్లో ఆలోచిస్తే ఈ సర్వే ఎందుకు చేస్తున్నారు, సచివాలయాల్లో సర్వేలు అని చూస్తే నిజంగా జిఎస్టీ వేయడానికి కనుక ఈ యొక్క ఎంఎస్ఎంఈలు సర్వేలు చేస్తూ ఉంటే మీరు జిఎస్టీ కనుక ఫర్దర్గా మీరు యాడ్ చేస్తే మాత్రం ఇది గవర్నమెంట్ అది పెద్ద బ్లండర్ అయింది. దాని బదులు మీరు షాప్ హోల్డర్ని వ్యాపారస్తుల్ని మీరు కంపల్సరీగా బిల్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి 18% జిఎస్టీ కలెక్ట్ చేయాల్సిందే అనేటువంటి ఇలాంటి రూల్స్ పెట్టుకొని మీరు ఇన్కాన్ని జనరేట్ చేసుకోవడానికి పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ దొంగలను వదిలేసి నిజాయితీగా జిఎస్టీ కట్టేవాడి మీద భారం అయితే కష్టం, అన్యాయం ఇది. ఇప్పుడు అది మన ఇప్పుడు ఏమంటే డీలిమిటేషన్కి సంబంధించినటువంటి ఇప్పుడు గొడవ అదే. మనం నిజాయితీగా జనాభా కంట్రోల్ చేసాము, నిజాయితీగా చదువుకున్నారు, నిజాయితీగా ఎడ్యుకేషన్ పెరిగింది, జనాభా ఫ్యామిలీ ప్లానింగ్ పర్ఫెక్ట్గా చేసినటువంటి సౌత్ ఇండియా మీద నంబర్లు తగ్గించేస్తాము, ఇప్పుడు బేస్డ్ ఆన్ పాపులేషన్ మీ ఎంపీ సీట్లు తగ్గిస్తామంటే మనకు అన్యాయం అనిపించింది. ఎందుకు? మనం నిజాయితీగా ఫ్యామిలీ ప్లానింగ్ చేసాం. ఆడ బీహార్, ఉత్తరప్రదేశ్ వాడు ఈ ఒకరు ఇద్దరు కంటే ఎక్కువ కనొద్దంటే 4-5 కొన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయి, అన్యాయం అయిపోయింది. ఇప్పుడు ఈ జిఎస్టీది కూడా అలాంటిదే. ఇది నిజాయితీగా బిల్లులు ఇచ్చి 18% జిఎస్టీ కలెక్ట్ చేసేవాడి మీద నువ్వు ఫర్దర్ అయిపోతున్నావు. ఇది ఇన్జస్టిస్ అని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ.